మన ప్రభువును మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరొక అంశమును గూర్చి ఈరోజు రాత్రికాలమున ఉపవాస దినమున ధ్యానిద్దాం. మరి ఏంటి ఈ యొక్క రాత్రికాలపు అంశము అనంటే, పరిశుద్ధాత్మ దేవుని పనులు. మరి ఆయన ఎప్పుడున్నాడు, ఎప్పుడొచ్చాడు, ఎప్పటి నుండి ఉన్నాడు అనేటువంటిది మనం ఆయన గురించి కొన్ని రోజులు ధ్యానిద్దాం. అసలు ఆయన ఎవరు, ఆయన పనేంటి, ఆయన ఏ టైంలో ఏ కాలాల్లో ఉన్నాడు, ఆయన ఉండి ఏం చేస్తాడు, ఆయన పనేంటి, మరి దేవునికి ఆయనకి సంబంధం ఏమిటి అనేటువంటిది మరి అంశంగా మనం ధ్యానిద్దాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రెండవ కుమారుడు అని కూడా అంటారు కొంతమంది. యెహోవా దేవుని మొదటి కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారైతే, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రికి రెండో కుమారుడు లెక్క అని అంటారు. మరి అది కూడా ఒకసారి దేవుని చిత్తమైతే ఆ అంశం కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి బైబిల్లో కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. మనిషికి ఒక్క పేరు మాత్రమే ఉంటుంది. మరి విధమైన పేర్లు ఎలా ఇవ్వబడ్డాయి, ఎలా ఇవ్వబడింది అని ఆలోచిస్తే అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి మనిషి యొక్క పేర్లు మార్పులు చెందుతూ ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, అద్వితీయ కుమారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి భూదిగమంతముల వరకు ఉన్నటువంటి వ్యక్తి అన్న కొన్ని బిరుదులు లాంటివి ఉంటాయి. అలా పరిశుద్ధాత్మ దేవునికి కూడా కొన్ని పేర్లు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. అవి ఏమేమిటో మనం ధ్యానిద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము. ఆయనకు మొదటగా ఏ పేరు ఇవ్వబడింది బైబిల్లో? ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ ఏమని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పరిశుద్ధాత్ముని అంటే? దేవుని ఆత్మ అని చెప్పి మనకి పరిచయం చేస్తున్నారు పరిశుద్ధాత్ముని. మళ్ళీ ఇంకో చోట చూద్దాము. యోబు గ్రంథము 33:4 వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. దేవుని ఆత్మ ఇక్కడ పరిశుద్ధాత్ముని ఒక మానవుడికి ఏ విధంగా తెలియచేస్తున్నాడు అని అంటే, దేవుని ఆత్మ అంటే అది నా ఆత్మ అని దేవుడు ఒక బిరుదుగా ఇస్తే ఆ దేవుని ఆత్మ అని మనకి తెలియజేస్తున్నారు మరి పరిశుద్ధాత్ముడు. తర్వాత ఇంకే విధంగా మనకు పరిచయం చేశారు అని చూస్తే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది ఈ ఆత్మకు కొన్ని బిరుదులు ఉన్నాయంట, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? ఇది యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఈ ఆత్మకి జ్ఞానము వివేకము ఉంటాయంట. తర్వాత ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. ఈ ఆత్మ ఏది పడితే అది త్వరపడి చేయకుండా ఆలోచించి చేసేటువంటి ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. తెలివి కలిగినదంట ఈ ఆత్మ. యెహోవా యందు భయమును భక్తిని పుట్టించే ఆత్మ అతని మీదకి నిలుచును. అయితే ఇక్కడ యెహోవా దేవుడు తన పరిశుద్ధాత్ముని దేవుని ఆత్మ అని చెప్పటం తెలియజేశాడు. ఇప్పుడు ఫస్ట్ దేవుని ఆత్మ అని పరిచయం చేశాడు, తర్వాత యెహోవా ఆత్మ అని పరిచయం చేశారు. తర్వాత మూడవదిగా ఏ విధంగా పరిచయం చేశారో చూద్దాం. కీర్తనలు